హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఇద్దరు భార్యాభర్తలు ఒక ప్రయాణం గురించి హిందీలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది చాలా సాధారణంగా తెలుగులో మనం మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా హిందీలో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇవి ప్రయాణాలు చేసే వాళ్ళకి అక్కడ ఏదైనా హిందీలో మాట్లాడడానికి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా భార్య అంటుంది, రేపు మనకి సెలవు ఉంది, మనం ఎక్కడికి వెళదాం? రేపు మనకి సెలవు ఉంది, మనం ఎక్కడికి వెళదాం అని అడుగుతుంది. చూడండి, కల్ హమారీ చుట్టి హై, హమ్ కహా జాయేంగే. కల్ రేపు, హమారీ హమారీ చుట్టి, ఇక్కడ చుట్టి అనే స్త్రీలింగ్ అనమాట, కాబట్టి హమారీ చుట్టి హై, మనకు రేపు సెలవు ఉంది. కహా జాయేంగే, కహా అంటే ఎక్కడికి, జాయేంగే అంటే వెళదాం. కహా జాయేంగే అంటే ఎక్కడికి వెళదాం, ఎక్కడికి వెళదాం అని అడుగుతుంది భార్య. ఓకే, వీ హ్యావ్ ఏ హాలిడే టుమారో, వేర్ షల్ వి గో. ఓకే, ఇలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో. నెక్స్ట్ భర్త అంటున్నాడు ఏమనంటే, మనం ఆగ్రా వెళదాం, మనం ఆగ్రా వెళదాం. హమ్ ఆగ్రా జాయేంగే, హమ్ మనము, ఆగ్రా ఆగ్రా, జాయేంగే వెళదాం. ఓకే, సో హస్బెండ్ అంటున్నాడు ఏమని, వి విల్ గో టు ఆగ్రా, వి విల్ గో టు ఆగ్రా. ఓకే, లేదా లెట్స్ గో టు ఆగ్రా, లెట్స్ గో టు ఆగ్రా, ఆగ్రా వెళ్దాం, ఆగ్రా వెళ్దాం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఎన్ని గంటలకు బయలుదేరుతాం? హమ్ కితనే బజే నికలేంగే, హమ్ మనము, కితనే బజే ఎన్ని గంటలకు, నికల్ ప్లస్ ఏంగే నికలేంగే. నికల్నా అంటే అర్థం ఏంటంటే బయలుదేరడం అనమాట. ఎక్కడైనా కూడా ఒక చోట నుంచి వేరే చోటకి మూవ్ అవ్వడాన్ని నికల్నా అంటాం. హమ్ ఓకే, కితనే బజే నికలేంగే, మనం ఎన్ని గంటలకు బయలుదేరదాం. ఓకే, ఎట్ వాట్ టైం విల్ వి స్టార్ట్. ఓకే, ఎట్ వాట్ టైం విల్ వి స్టార్ట్ లేదా విల్ వి లీవ్ అని చెప్పు. నెక్స్ట్ హమ్ సుబహ్ 6 బజే నికలేంగే, మనం ఉదయం 6 గంటలకు బయలుదేరదాం. హమ్ మనము, సుబే ఉదయం, 6 బజే అంటే 6 గంటలకు, నికలేంగే నికల్ ప్లస్ ఏంగే నికలేంగే అంటే బయలుదేరుదాం, బయలుదేరుదాం. వి విల్ లీవ్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్, వి విల్ లీవ్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ హమ్ వహా కైసే జాయేంగే, హమ్ మనము, వహా అక్కడికి, కైసే ఎలా, జాయేంగే వెళదాం. ఓకే, మనం అక్కడికి వెళదాం. హమ్ మనము, వహా అక్కడికి, కైసే ఎలా, జాయేంగే వెళదాం లేదా వెళ్తాం. హౌ విల్ వి గో దేర్, హౌ విల్ వి గో దేర్. హమ్ కార్ సే జాయేంగే, హమ్ మనము, కార్ సే కార్లో, జాయేంగే వెళ్తాం, మనం కార్లో వెళ్తాం. వి విల్ గో బై కార్, వి విల్ గో బై కార్. హమ్ వహా క్యా క్యా దేఖేంగే, హమ్ మనము, వహా అక్కడ, క్యా క్యా అంటే ఏమేమి, దేఖేంగే చూస్తాము. వాట్ ఆల్ విల్ వి సీ దేర్, వాట్ ఆల్ విల్ వి సీ దేర్ అంటే మనం అక్కడ ఏమేం చూస్తాం. హమ్ తాజ్మహల్ దేఖేంగే और बहुत सारी తస్వీరే లేంగే. హమ్ మనము, తాజ్మహల్ దేఖేంగే తాజ్మహల్ చూస్తాము, ఔర్ మరియు, బహుత్ సారీ చాలా, బహుత్ సారీ అంటే చాలా, తస్వీర్ అంటే ఫోటో, సింగిల్ ఫోటోని తస్వీర్ అంటాం, ఫోటోలు అంటే తస్వీరే, తీసుకుందాము అంటే లేంగే, తీసుకుంటాము తీసుకుందాము, లేంగే లేంగే. ఓకేనా, వి విల్ సీ తాజ్మహల్ అండ్ టేక్ మెనీ పిక్చర్స్, మనం తాజ్మహల్ చూస్తాము, చాలా పిక్చర్స్ తీసుకుంటాం. ఓకే, సో అలా చెప్పండి. హమ్ వాపస్ కబ్ ఆయేంగే, హమ్ మనము, వాపస్ తిరిగి, కబ్ ఎప్పుడు, ఆయేంగే వస్తాము. హమ్ వాపస్ కబ్ ఆయేంగే మనం తిరిగి ఎప్పుడు వస్తాం. ఓకే, సో ఇలా చెప్పు. వెన్ విల్ వీ కమ్ బ్యాక్, వెన్ విల్ వీ కమ్ బ్యాక్. హమ్ 2 దినోం బాద్ ఆయేంగే, హమ్ 2 దినోం బాద్ మన 2 రోజుల తర్వాత, ఆయేంగే వస్తాము. హమ్ 2 దినోం బాద్ ఆయేంగే మనం 2 రోజుల తర్వాత వస్తాం. హమ్ మనము, 2 దినోం బాద్ 2 రోజుల తర్వాత, ఆయేంగే వస్తాము. వి విల్ రిటర్న్ ఆఫ్టర్ 2 days, వి విల్ రిటర్న్ ఆఫ్టర్ 2 days. ఈ చిన్న కాన్వర్జేషన్లో మనం ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో హిందీలో ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకున్నాం. చూసారా, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ. వి విల్ రిటర్న్ అని ఇంగ్లీష్లో చెప్పాం, అలాగే 2 దినోం బాద్ ఆయేంగే అని చెప్పేసి హిందీలో చెప్పాం. ఆయేంగే వస్తాము, వాపస్ ఆయేంగే తిరిగి వస్తాము, ఆయేంగే వస్తాము, జాయేంగే వెళతాము, దేఖేంగే చూస్తాము, అలా వి విల్ సీ, ఓకే, వి విల్ గో, వి విల్ కమ్. సో ఇలా మనం చెప్పడానికి ఇంగ్లీష్లో విల్ యూజ్ చేస్తాం, అలాగే హిందీలో ఏంగే, తస్వీరే లేంగే, క్యా క్యా దేఖేంగే, జాయేంగే, ఇలా నికలేంగే ఎప్పుడు బయలుదేరుతాము, ఇలా మనం చక్కగా ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో ఎక్కడికి వెళదాం, ఎక్కడికి వెళ్తున్నాం మనం రేపు, హాలిడే కదా, ఆగ్రా వెళదాం, ఆగ్రా వెళ్తాం, ఎలా వెళ్తాం, కార్లో వెళ్తాం, ఏం చూస్తాం అక్కడ, తాజ్మహల్ చూస్తాం. ఇలా ఏవైతే ఫ్యూచర్లో మనం చెప్పే ప్లాన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎలా చెప్పాలి అనేది ఈ కాన్వర్జేషన్లో చూస్తాం. సో మరి ఇలాంటి కాన్వర్జేషన్స్ చాలా 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 మన విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అందుబాటులో ఉన్న బ్లాగ్స్ అనే వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఈ బ్లాగ్స్ వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను ఈ స్క్రీన్ కింద, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు బ్లాగ్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా చక్కగా చూస్తూ
మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ అంతా కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా. ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక స్పీకర్ ఐకాన్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు నేను ఇప్పుడు చెప్పిన కాన్వర్జేషన్ అంతా కూడా ఫోన్లో ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా తెలుగు డైలాగ్, హిందీ డైలాగ్, ఇంగ్లీష్ డైలాగ్ 3 చక్కగా ప్లే అవుతూ ఉంటాయి. మీరు వింటూ మీ పనులు మీరు చేసుకుంటూ వింటూ ఉంటే మనం చాలా బాగా ప్రాక్టీస్. అలాగే ఈ ప్రయాణాల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఇక్కడ ఇస్తాను వీడియో తర్వాత. ఒకసారి అవన్నీ కూడా మీరు చూడండి, చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. అంటే ప్రయాణాలు చేసే వాళ్ళకి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.